ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పీఎన్జీ ఆర్థిక సహాయ పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా పీఎన్జీ కనెక్షన్ తీసుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం 2,400 రూపాయల వరకు రాయితీని అందించనుంది. ముఖ్యంగా దీపం 2 పథకం లబ్ధిదారులకు ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యావరణ హితమైన పైప్డ్ గ్యాస్ వైపు ప్రజలను మళ్లించేందుకే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ పథకం కింద లభించే 2,400 రూపాయల రాయితీ మొత్తాన్ని ఏడాదికి 6 వాయిదాల్లో అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి 400 రూపాయల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. అయితే ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునేవారు ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఎల్పీజీ కనెక్షన్ను తప్పనిసరిగా సరెండర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. ఎల్పీజీ సిలిండర్ల భారంతో పోలిస్తే పీఎన్జీ వినియోగం మరింత సౌకర్యవంతంగా మరియు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.